हाँ, देव महाकाली का आदेश था, मेरे गुरु का आदेश था, इसलिए आज का दिन उन्होंने चूज किया, मैंने कुछ नहीं किया। నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాడు. ప్రెస్టేజ్కి పోయేవాడు పక్కదారులు పడుతుంటాడు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ నటి మమతా కులకర్ణి. ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళ ఎంత ఘనంగా జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగరాజ్ త్రివేణి సంగమం కిక్కిరిసిపోతుంది. అయితే తాజాగా ఒక హీరోయిన్ కుంభమేళలో సన్యాసం తీసుకోవడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ఒకప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన మమతా కులకర్ణి అప్పట్లో 2000 కోట్ల డ్రగ్స్ డీల్ కి సంబంధించిన ఒక కేసులో ఇరుక్కోవడంతో ఇండియా వదిలి దుబాయ్కి పారిపోయింది. ఇక అలా 24 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన ఈమె సన్యాసిగా మారేందుకు కాషాయం ధరించి కుంభమేళలో తనకి తానే పిండ ప్రదానం చేసుకొని లక్ష్మీనారాయణ త్రిపాఠి గురువు గారి సమక్షంలో సన్యాసం స్వీకరించింది. ఇక అలా ఈమె పేరుని శ్రీమై మమతానందగిరిగా మార్చి మహామండలేశ్వరిగా కూడా ప్రకటించారు. అసలు మమతా కులకర్ణి 2 సార్లు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? డబ్బు కోసమే మమత నగ్నంగా షూట్ చేసేదా? ఈమె ఆస్తిని గవర్నమెంట్ ఎందుకు స్వాధీనం చేసుకుంది? అండర్ వరల్డ్ కి మమతాకి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు సన్యాసిగా అవతారం ఎత్తేందుకే ట్రాన్స్జెండర్ గా మారిందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. రిపబ్లిక్ డే సందర్భంగా స్క్రీన్ పై కనిపించే కూపన్ కోడ్ ని వాడితే 10% డిస్కౌంట్ ని కూడా పొందుతారు. పద్మావతి కులకర్ణి అలియాస్ మమతా కులకర్ణి. ఈమె 1972 ఏప్రిల్ 20న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి ముకుంద్ కులకర్ణి, తల్లి ఉషా కులకర్ణి. ఈమెకి ప్రియదర్శిని, సౌమ్య అనే 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ముంబైలో పోలీస్ కమిషనర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే ఉషా కులకర్ణి మేనకోడళ్ళు మరియు 3 కజిన్స్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడంతో తన పెద్ద కూతురైన మమతాని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనుకుంది. ఇక అందుకు మమతా తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి ఆశని కాదనలేక ఒప్పుకున్నాడు. దీనికోసమే పద్మావతిగా ఉన్న తన పేరుని మమతాగా మార్చడం జరిగింది. ఇక హీరోయిన్ అవ్వాలంటే మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే మంచి ఆఫర్స్ వస్తాయని మొదట్లో మోడలింగ్ చేస్తూ కొన్ని టెక్స్టైల్ యాడ్స్లో, జ్యువెలరీ యాడ్స్లో నటించింది. ఇదిలా ఉంటే మమత తన స్కూలింగ్ని ముంబైలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మమత తన ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ చేస్తూ హీరోయిన్ గా ట్రయల్స్ ని మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే దళపతి విజయ్ తల్లి శోభ డైరెక్టర్ గా, విజయ్ ప్రొడ్యూసర్ గా నన్బర్గల్ అనే మూవీని ప్లాన్ చేసి అందులో నీరజ్ అనే అతన్ని హీరోగా కన్ఫర్మ్ చేసి హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా మమతా కులకర్ణి పిక్స్ ని చూసిన శోభ మరియు ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఈమెను అందులో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక అలా 1990లో ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా 1991 ఫిబ్రవరి 14న నన్బర్గల్ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు మమతా కులకర్ణి అందం, అభినయానికి ఫిదా అయిన తమిళనాడు అభిమానులు తనకి ఒక గుడిని కట్టించడంతో మమతాకి ఉన్నట్టుండి జనాల్లో క్రేజ్ పెరిగి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా తమిళ్లో వచ్చిన నన్బర్గల్ మూవీని విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్షన్లో మేరా దిల్ తేరే లియే అని మమతా కులకర్ణితో హిందీలో చేయగా ఈ మూవీ రిలీజ్ అయి అంతలా ఆడలేదు. అలా ఆ తర్వాత ప్రశాంత్తో ప్రేమ శిఖరం, మోహన్ బాబుతో దొంగ పోలీస్ అనే మూవీస్ని చేయగా ఆ సమయంలోనే మమతాకి 30 సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ఆమె మాత్రం హిందీ సినిమాల్లో తన సత్తా చాటుకోవాలని వచ్చిన అవకాశాలన్నింటినీ రిజెక్ట్ చేసింది. అలా తను హిందీలో త్రిరంగ్ అనే మూవీతో మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆషికావారా, గ్యాంగ్స్టర్, దిల్బర్, క్రాంతివీర్, కరణ్ అర్జున్, బాజీ, కిస్మత్, అహంకార్ అని సునీల్ దత్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలతో యాక్ట్ చేస్తూ బిజియెస్ట్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఎలాగైనా స్టార్ హీరోయిన్ గా మారాలని మమతా కులకర్ణికి పిఆర్ టీంలు ఇచ్చిన సలహాతో 1993లో స్టార్ డస్ట్ అనే మ్యాగజైన్ కి
టాప్లెస్ ఫోటోషూట్ని చేయగా ఆ పిక్స్ కవర్ పేజీలో రావడంతో అప్పటి వరకు 20 రూపాయలకే అమ్ముడుపోతున్న ఆ మ్యాగజిన్ మమతా కులకర్ణి ఫొటోస్ చూడడానికి 100 రూపాయలు పెట్టి మరీ జనాలు కొనడం మొదలెట్టారు. ఇక అలా ఒకవైపు పబ్లిసిటీ వచ్చినా మరోవైపు అనేక సంఘాలు ఈమెపై మండిపడుతూ సొసైటీని నాశనం చేస్తుందని ఈమెపై కేసులని పెట్టగా కోర్టు ఈమెకి జైలు శిక్షని విధించడంతో పాటు 15,000 రూపాయలు ఫైన్ వేయగా అదే రోజు మమత బెయిల్ పైన రిలీజ్ అవ్వడం గమనార్హం. ఇక ఈమెకి ఈ కాంట్రవర్సీ ద్వారా వచ్చిన క్రేజ్ ని చూసి 1994లో బీహార్ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ప్రైవేట్ పార్టీని ఆర్గనైజ్ చేసి మమతా కులకర్ణితో డాన్స్ చేపిస్తూ తమని అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేయాలని ఆమెకి 1,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత ఎప్పుడైతే లాలూపై ఫాడర్ స్కామ్ కేసు నమోదైందో ఆ సమయంలో మమతా అకౌంట్కి 1,50,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిన విషయం బయటికి వచ్చి అన్ని చోట్ల ఈ వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అలా ఈ విషయం బయటికి రావడంతో మమతా తల్లిదండ్రులు ఇలాంటి సినిమా ఇండస్ట్రీ తమకి వద్దని చెప్పినా అప్పటికే సక్సెస్, డబ్బు అనే నశాలో ఉన్న మమత అదంతా పట్టించుకోకుండా వారికి దూరంగా సపరేట్గా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే మమత ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే డబ్బు కోసం ఐటమ్ డాన్సర్గా కూడా చేయడం మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి డైరెక్షన్లో మమత గతక్ అనే మూవీలో ఐటమ్ సాంగ్ చేయగా వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆ వెంటనే తను చేసిన చైనా టౌన్ అనే మూవీలో మమతాకి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక రాజ్ కుమార్ సంతోషి మమత అందానికి ఫిదా అయి ఆమెతో సన్నిహిత్యంగా ఉంటూ వచ్చాడు. కానీ మమత మాత్రం రాజ్ కుమార్తో ఛాన్స్ల కోసం క్లోజ్గా ఉంటూ ఆ మూవీలో ఫైట్ మాస్టర్గా చేసిన టీను వర్మతో సీక్రెట్గా డేట్ చేస్తుండేది. ఇక ఈ విషయం ఎలాగోలా రాజ్ కుమార్కి తెలిసి 80% షూటింగ్ కంప్లీట్ అయినా కూడా మమతని తన మూవీ నుండి తీసేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే టీను వర్మకి అప్పటికే అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్తో కొంతవరకు పరిచయాలుండడంతో గ్యాంగ్స్టర్ చోటా రాజన్తో రాజ్ కుమార్కి కాల్ చేపించగా భయపడిన రాజ్ కుమార్ తనకి వేరే దారి లేక మమతాని ఆ మూవీలో కంటిన్యూ చేశాడు. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో హల్చల్ అవుతూ మమతాకి అండర్ వరల్డ్ డాన్స్తో సంబంధాలున్నాయని తెలిసి అప్పటి నుండి ఈమెతో పనిచేయడానికి అందరూ వెనకడుగు వేయడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకొని మమత అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్న ఫైట్ మాస్టర్ టీను వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో వీరిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా 1 ఇయర్ తమ రిలేషన్ని సీక్రెట్గా మెయింటైన్ చేసిన ఒక మ్యాగజిన్లో ఈ విషయం బయటికి రావడంతో టీను వర్మ భార్యకి వీరి విషయం తెలిసి మమతాపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఈ కేసు రోజు రోజుకి సీరియస్ అవ్వడంతో తనకి వేరే దారి లేక టీను వర్మ మమతాతో ఉన్న వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అలా మమత మళ్ళీ తన కెరియర్ వైపు దృష్టి పెట్టి ఛాన్స్ల కోసం ట్రై చేసిన ఎవరూ ఈమెకి ఛాన్స్లు ఇవ్వకపోయేసరికి గ్యాంగ్స్టర్ చోటా రాజన్ సహాయంతో సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఛాన్స్లను పొందాలనుకుంది. కానీ అప్పటికే చోటా రాజన్ జైల్లో ఉండడంతో అతనికి సంబంధించిన అన్ని పనుల్ని దుబాయ్లో ఉన్న వికీ గోస్వామి డీల్ చేస్తుండేవాడు. ఇక అలా మమత అతన్ని ఫోన్లో కాంటాక్ట్ అవ్వగా అతని సపోర్ట్తోనే సెన్సార్, కభీ తుమ్ కభీ హమ్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో చేయడంతో తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే ఒకసారి వికీ గోస్వామి దుబాయ్లో ఒక హై ప్రొఫైల్ పార్టీని అరేంజ్ చేయగా అక్కడికి మమత కూడా వెళ్ళడం జరిగింది. అలా అప్పుడే మమత మొదటిసారి వికీ గోస్వామిని కలవగా అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే రోజు రోజుకి మమత వికీ గోస్వామితో పీకల్లోతు ప్రేమలోకి వెళ్ళి అతని కోసం తన సినిమా కెరియర్ని వదిలేసి 2001లో తన మకాన్ని దుబాయ్కి మార్చేసింది. ఇక వికీ గోస్వామి తనకి పెళ్ళై పిల్లలున్నా కూడా మమతాకి దుబాయ్లో ఒక ఇల్లుని కొనిచ్చి అందులో ఈమెకి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. అలా తన మొదటి భార్యని వదలడం ఇష్టం లేని వికీ గోస్వామి తామిద్దరూ ముస్లిం మతానికి కన్వర్ట్ అయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక అదే సమయంలో వికీ గోస్వామి డ్రగ్స్ కేసులో పోలీసులకి రెడీ హ్యాండెడ్గా దొరకడంతో దుబాయ్ కోర్టు వికీ గోస్వామికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో తాను చేస్తున్న వ్యాపారాలని మమతానే హ్యాండిల్ చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే ఒక స్టేజ్లో మమత గురించి మూవీస్లో కానీ న్యూస్లో కానీ రాకపోవడంతో జనాల్లో కొంతమంది ఆమె చనిపోయిందని అంటే మరికొంతమంది తనని కిడ్నాప్ చేసి దుబాయ్లో పెట్టారనే వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అదే సమయంలో దుబాయ్ పేపర్లో మమతా కులకర్ణి గురించి ఒక న్యూస్ బయటికి రావడంతో అది చూసిన జనాలందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే మమత వికీ గోస్వామిని జైల్లోనే పెళ్లి చేసుకుందని, వారిద్దరూ ముస్లిం ధర్మానికి కన్వర్ట్ అయి వికీ గోస్వామి యూసఫ్ అహ్మద్గా, మమత ఆయేషా బేగంగా మారి భార్యాభర్తలయ్యారనే వార్తలు హల్చల్ అయ్యాయి. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల్లోనే వికీ గోస్వామి సత్ప్రవర్తన కారణంగా విడుదలవ్వగా ఆ తర్వాత వీరిద్దరూ దుబాయ్ వదిలి కెన్యాకి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు అన్నీ బాగానే సాగిన ఉన్నట్టుండి మమత 2014లో కాషాయం ధరించి సన్యాసిగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అది మార్ఫింగ్ అని అందరూ లైట్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే 2016లో ముంబై పోలీసులు 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్ని ముంబైలో పట్టుకోవడంతో అందులో మమత మరియు వికీ గోస్వామిల పేర్లు కూడా బయటికి వచ్చాయి. ఇక ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు మమతాకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ని జారీ చేయడమే కాకుండా
ఆమె ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని తీర్పునిచ్చింది. ఇక అలా 8 సంవత్సరాలు జరిగిన ఈ కేసులో మమత హస్తం ఉందనడానికి ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో 2024లో బాంబే హైకోర్టు మమతాని నిర్దోషిగా తేల్చి ఆమె ఆస్తుల్ని మళ్ళీ తనకే అప్పగించింది. ఇక ఎప్పుడైతే ఈ కేసులో క్లీన్ చీట్ వచ్చిందో మమత వికీ గోస్వామి వల్ల అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ని కోల్పోవడంతో తనతో ఉండలేక అతనికి తలాకిచ్చేసి తన మిగతా జీవితాన్ని సన్యాసిగా గడపాలని డిసైడ్ అయింది. ఇక అలా సన్యాసం తీసుకునే ముందు మమత తన గర్భకోశాన్ని కూడా తొలగించుకొని ఇకపై ఎటువంటి బంధాలకి చోటివ్వకుండా ట్రాన్స్జెండర్ ఆచార్య కిన్నర్ మహామండలేశ్వరైన లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో మహాకుంభమేళంలో మమత కిన్నర అఖాడాలో జాయిన్ అయింది. ఇదిలా ఉంటే కిన్నర అంటే ట్రాన్స్జెండర్ అఖాడా అనే పేరుంది. దీంతో మమత సన్యాసి అవ్వడానికి ట్రాన్స్జెండర్ గా మారిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి కిన్నెర అఖాడాలో చేరే వారంతా ట్రాన్స్జెండర్సే అవ్వాల్సిన అవసరం లేదు. సన్యాసం తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ ఇందులో చేరొచ్చని చెప్పొచ్చు. ఇక ఈమె సన్యాసత్వం తీసుకోవడంపై అక్కడున్న కొంతమంది ట్రాన్స్జెండర్ సన్యాసులు స్పందిస్తూ మమత పబ్లిసిటీ కోసమే ఇలా సన్యాసం తీసుకుందని, ఆమె గతం అందరికీ తెలుసని, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాక కూడా ఇలా డ్రామాలాడుతుందని, ఇన్నాళ్ళు ఫారెన్లో ఉన్న ఈమె సడన్ గా ఇండియాకి వచ్చి సన్యాసం తీసుకోవడం వెనుక ఏదో కుట్రుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీరు మమతా కులకర్ణి నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గెలుపు కోసం తొక్కే ప్రతి అడ్డదారి పతనానికి రహదారిగా మారుతుంది. ఇది ఫోక్స్ నటి మమతా కులకర్ణి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.